హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను మష్రూమ్ పలావ్ వండుతున్నానండి. సో, ముందుగా మనం ఆయిల్ వేసుకుంటాం మాట. సో, నేను నెయ్యి కూడా వేసానండి. నెయ్యి కూడా వేసానమాట. సో, వేసుకొని మనం మసాలా దినుసులను వేపుతామండి. మసాలా దినుసుల్ని బాగా వేపుకుంటాం మాట. సో, వేపుకున్న తర్వాత నేను కొంచెం స్టోన్ ఫ్లవర్ ఏసానండి. ఈ స్టోన్ ఫ్లవర్ వల్ల ఎంత మంచి ఫ్లేవర్ వచ్చిందోనండి. యాక్చువల్లీ దీన్ని బిర్యానీలోకి ఎక్కువ ఏస్తారండి. కాకపోతే నేను పలావ్‌లో కూడా కొంచెం స్టోన్ ఫ్లవర్ వేసుకున్నానండి. ఎంత మంచి టేస్ట్ వచ్చిందంటేనండి మనకి ఈక్వల్ టు రెస్టారెంట్‌లో ఏ విధంగా టేస్ట్ వస్తదో అలా వచ్చిందండి. ఫస్ట్ టైమ్ నేను యూజ్ చేయడం మాట. సూపర్ మార్కెట్‌లో కొనుక్కున్నానండి. సో, స్టోన్ ఫ్లవర్ అని ఉండేసరికి ఏంటిది అని తెచ్చుకున్నాను. దాని మీద బిర్యానీ లీవ్స్ అని ఉన్నాయి. సరేలే మనం ఎలాగో బిర్యానీలు, పలావ్ వండుతాం కదా! వేద్దామని తీసుకొచ్చాను. సో, ఇది పలావ్ మాట. పలావ్‌లో కొంచెం వేసానండి స్టోన్ ఫ్లవర్. వేసి వండాను. ఎంత టేస్టీగా వచ్చిందంటేనండి పలావు మంచి ఫ్లేవర్ వచ్చిందన్నమాట. ఈసారి నేను నెయ్యి కూడా యాడ్ చేశానండి పలావ్‌లో. ఈసారి నెయ్యి కూడా యాడ్ చేయడం ద్వారా, ఈ యొక్క లీవ్స్ ఏయడం ద్వారా మంచి మష్రూమ్ పలావ్ ఎంత మంచి టేస్ట్ వచ్చిందంటే, అంత మంచి టేస్ట్ వచ్చిందండి. సో, ఆ తర్వాత మనం ఉల్లిపాయలని ఈ విధంగా నిలువుగా కట్ చేసుకోవాలండి. అర్థమవుతుందా? నిలువుగా కట్ చేసుకొని మనం బాగా వేపుకోవాలన్నమాట. నిలువుగా కట్ చేసుకొని బాగా వేపుకోవాలండి. ఈ బిర్యానీ గాని, పలావ్ గాని వండుకునేటప్పుడండి బాగా మగ్గిపోవాలండి. అన్నీ బాగా మగ్గిపోతేనే మంచి టేస్ట్ వస్తదండి. అంతేగాని సగం సగం ఉడికినవి మనము యూజ్ చేయకూడదు. అంటే సగం సగం ఉడకగానే బియ్యం ఏసేస్తారు. అలా చేయకండి. చూసారా ఇప్పుడు నెయ్యేస్తున్నానండి. ఇప్పుడు నెయ్యేస్తున్నాననమాట. సో, నెయ్యి వేసాను కదా! ఈ యొక్క స్టోన్ ఫ్లవర్ వల్ల మంచి టేస్ట్ వచ్చిందండి. అసలు మష్రూమ్ పలావ్ అనేది రెస్టారెంట్‌కి మించిపోయి వచ్చిందన్నమాట. అంత బావుందండి. సో, ఎక్కువ పలావు, బిర్యానీస్ ఎందుకు తినరంటేనండి, ఇదిగో ఈ నెయ్యి ఎక్కువుంటదని కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు తినరమాట. మనం నెయ్యి అవాయిడ్ చేసి కూడా పలావ్, బిర్యానీ వండుకోవచ్చండి. అర్థమవుతుందండి. సో, నేను అందుకనే నాకు నెయ్యి అంత నాకంత నెయ్యి సూటబుల్ అవ్వదండి. అందుకనే ఎక్కువ వేయనమాట. తర్వాత పచ్చిమిరపకాయలు వేసి వేపుకోవాలండి. సో, అందుకనే నేను నెయ్యి ఎక్కువ యూజ్ చేయనండి. కాకపోతే ఈసారి నెయ్యి వేసానమాట. సో, నెలకొకసారి నేను ఏదైనా ఒక బిర్యానీ వండుతాను. నెలకోసారి నెయ్యి తినొచ్చండి. ఓకేనండి. ఆ తర్వాత గుప్పెడు జీడిపప్పు వేయాలండి. నాకెంత ఇష్టమోనండి. బిర్యానీలో గానీ, పలావ్‌లో గానీ జీడిపప్పు వేస్తే చాలా బావుంటదండి. ఆ తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటాం. సో, బాగా వేపుకోవాలండి. ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ వస్తదండి. ఆ తర్వాత కొత్తిమీర, ఆ తర్వాత మనము పుదీనా కూడా యాడ్ చేసేస్తామండి. ఓకేనండి. సో, ఈ కొత్తిమీర, పుదీనా, స్టోన్ ఫ్లవర్ వీటన్నిటి వల్ల మసాలా దినుసులు వీటన్నిటి వల్ల ఎంత మంచి ఫ్లేవర్ వచ్చిందంటే అంత మంచి ఫ్లేవర్ వచ్చిందండి అసల. అర్థమవుతుందండి. సో, మీరు ఈ విధంగా వండుకోండి. భలే హ్యాపీ ఫీల్ అవుతారు. అసలు రెస్టారెంట్‌కి వెళ్ళనవసరం లేదు మనం. అంత టేస్టీగా వచ్చిందన్నమాట ఈ యొక్క మష్రూమ్ పలావ్. అర్థమవుతుందండి. ఇంకా మన ఛానల్‌లో ఇంకా మనం అన్ని పలావ్స్, బిర్యానీస్ చేద్దామండి. ఆ తర్వాత మష్రూమ్స్ వేసేయాలండి. ఈ మష్రూమ్స్ ఈ కలర్‌లోకి ఎందుకొచ్చినాయి అంటే నేను కొంచెం వేడి నీళ్ళతో వాష్ చేశానండి. ఎందుకంటే మీకు తెలుసు కదా! మష్రూమ్ మీద కొంచెం మట్టి అది ఉంటది కదా! ఆ మట్టది క్లీన్ చేసేసిన తర్వాత కొంచెం వేడి నీళ్ళతో మనం కడిగేయడం వల్ల ఆ కలర్‌లోకి వచ్చిందండి. ఆ తర్వాత మనం చక్కగా టమాటాలు కూడా వేసేసి ఇంక అంతా మగ్గాలండి. బాగా మగ్గే వరకు మనం కలుపుతానే ఉండాలన్నమాట. ఆ తర్వాత మూత పెట్టి కొంతసేపు మగ్గించాలండి. సో, కంప్లీట్‌గా మగ్గిపోవాలండి వెజిటబుల్స్ అన్నీ. ఆ తర్వాత మనము ఉప్పు వేసుకుంటామండి. సో, ఆ తర్వాత నేను కారం వేస్తున్నాను. ఆ తర్వాత గరం మసాలా కొంచెం వేసుకుంటామండి. సో, మీకెక్కువ స్పైసీగా వద్దంటే గరం మసాలా అవాయిడ్ చేసేయండి. ఆ తర్వాత బాగా మగ్గించుకుంటాం మాట. బాగా మగ్గపెట్టుకోవాలండి. టమాటా అంతా మగ్గిపోవాలి. చూసారా టమాటా అంతా మగ్గే వరకు బాగా మనము మగ్గపెట్టుకోవాలండి. అర్థమవుతుందా? ఆ తర్వాత మనం రైస్ వేసేయడమేనండి. నానబెట్టిన రైస్ ఉంటది కదా! సో, బాస్మతి రైస్ నానబెట్టి ఆ వాటర్‌తో పాటు కడగాలన్నమాట. కడిగి ఆ తర్వాత నానబెట్టి ఆ వాటర్‌తో పాటు ఏసేయాలి. వేసేసి ఓసారి గరిటెతో తిప్పుకోవాలండి.
ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సాల్ట్ ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ గానీ లేకపోతే మీకు కొంచెం కారం కావాలంటే కొంచెం కారం కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందండి. సో ఇక్కడే మనం కొంచెం ఉప్పు అది అడ్జస్ట్ చేసుకోవాలి. సరిపోయిందనుకోండి యాడ్ చేసుకోవాలండి. అంతేగాని రైస్ అంతా కుక్ చేసిన తర్వాత ఉప్పు కలిపితే ఏం బాగోదన్నమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అండి. బిర్యానీలు చేసినా లేకపోతే పలావ్ చేసినా ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మనం సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోవాలన్నమాట. సో తగినంత ఉప్పు వేసుకోవాలండి. మీకు ఎంత ఉప్పు తినగలము అంటే అంత ఉప్పు వేసుకోవాలన్నమాట. అర్థమవుతుందండి. సో చాలా టేస్టీగా వచ్చిందండి. సో ఈ బిర్యానీలోకి ఎందుకు ఇంత టేస్ట్ వచ్చిందంటే నేను స్టోన్ ఫ్లవర్ అదేవిధంగా నెయ్యి ఈ 2 యాడ్ చేసేసరికి రెస్టారెంట్కి ఈక్వల్గా అంతకన్నా బాగా టేస్ట్ వచ్చేలాగా ఉండేనండి. సో మీరు ఈ విధంగా ఒక్కొక్కసారి వండుకొని చూడండి. అర్థమవుతుందండి. మీకు స్పైసీ ఫుడ్ తినలేను అన్నవాళ్ళైతే మీరు ఏం చేస్తారంటే గరం మసాలాని అవాయిడ్ చేసేయండి. నేను తింటానండి స్పైసీ ఫుడ్. సో 8 మినిట్స్ మనం హై ఫ్లేమ్లో ఉడకబెట్టేయాలండి. అర్థమవుతుందా? 8 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకబెట్టాలి. ఆ తర్వాత మనము మళ్ళీ 8 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడకబెట్టాలండి. కరెక్ట్‌గానండి మనకి 16 మినిట్స్‌లో మనకి పలావ్ అనేది అయిపోతుందండి. సో ఫస్ట్ 8 మినిట్స్ హై ఫ్లేమ్లో పెడతాం. ఇప్పుడు నెక్స్ట్ 8 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో పెట్టాం కదండి. సో ఈ పలావ్ అనేది మనకి రెడీ అయిపోయిందండి. చూసారండి. సో పలావ్ చాలా టేస్టీగా వచ్చిందండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఆ మష్రూమ్స్ వేసేటప్పుడు బాగా కడుక్కోవాలండి. ఎందుకంటే మష్రూమ్కి మట్టి అది ఉంటుంది కదా. సో మష్రూమ్ బాగా కడిగేసుకున్న తర్వాత వేడి నీళ్ళల్లో కూడా వేయండి. వేసి కొంతసేపు ఉంచండి. సో మట్టి గిట్టి ఏం లేకుండా క్లీన్ చేయండి. ఓకే.